యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతంత్ర చవితి యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు చాలా కొత్త కలెక్షన్లతో వచ్చేసానండి. అన్ని కొత్త కొత్త చీరలు మీకు కనుక నచ్చితే వాట్సాప్ నెంబర్కి వచ్చేయండి, వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం వేసుకోండి అని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా బాగా మళ్ళీ కొత్త వాళ్ళు చాలా బాగా ఫాలో అవుతున్నారు. అందరికీ నిన్న కస్టమరు ఈరోజు మనీ వేస్తాను, నేను లిమిట్ అయిపోయిందన్నారు. వారు ఈరోజు పే చేస్తే చీరలు పంపిస్తాను. పక్కన తీసి పెట్టాను, ఎవరు అడిగినా కూడా ఇవ్వలేదు అవి. సరే, ఈరోజు అయితే షిఫాన్స్ ప్యూర్ బెంగళూరు క్రేపు అంటే మైసూర్ క్రేపు కంచి బార్డర్లా చిన్న బార్డర్ వచ్చి, పూర్వం మనకి బిన్ని క్రేప్ చీరలు వచ్చాయి కదా అలాంటివి షిఫాన్స్ విషయాలు తర్వాత బేల ఈ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నేను వీడియోలోనే రేట్ చెప్తాను, ఎందుకంటే నేను కూడా వీడియోలో రేట్ చెప్పేశాక మళ్ళీ వాళ్ళు అడిగితే రేట్ అంతని నేను మళ్ళీ వీడియో చూడాల్సి వస్తుంది. రకరకాల ఐటెం వల్ల గుర్తుపట్టుకోలేను. ఇదిగోండి ప్యూర్ షిఫాన్ సారీ, ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి అంటే మీరు డైలీ వేరు అలా కట్టుకుని. దీనికి ఇది బ్లౌజు, ఇది డిజైనర్ క్యాట్లాగ్ డిజైన్ అండి. చీరలు నా దగ్గర అయితే మాత్రం ఏదైనా నేను క్వాలిటీగా ఇస్తాను కాబట్టి కాస్ట్ అయితే బాగా ఉంటాయి. చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అదొకటి. అలా రకరకాల ఐటమ్ సేమ్ ఇదే అని నేను చెప్పలేను. షిఫాన్లో, క్రేప్లో, జార్జెట్లో ఇట్లా ఉంటాయి. మెటీరియల్ ఏంటి అంటే అడిగితే కూడా నేను సమాధానం చెప్పలేను. వీడియోలో వినండి. ఇది మైసూర్ క్రేప్ చీర అండి. ఇది క్రేప్ ఇలా ఉంటుంది. అంటే మీరు ఇవి అమెరికాలో కట్టుకోవటానికి వాషబుల్ ఐటెంకి చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం ఏ చీరైనా డ్రై వాష్ చేయించుకోండి, కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి నేను కూడా అన్నీ ఓపెన్ చేసి చూడలే, నచ్చిన వరకు నేను పిక్స్ పెట్టించి తెప్పించా. కొన్ని చీరలు ఓ 50 పీసెస్ వరకు వచ్చాయి. ఇది పళ్ళు ఓన్లీ, ఇది ఇలా పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా ఇప్పి చూడాలి దీన్ని. ఇది బ్లౌజ్ ప్లెయిన్ అండి, గ్రే కలరు, చాలా బాగుంది. ఇలాంటి చీరలు కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఓకే, అదొకటి. ఇవి కూడా ఇదిగోండి ఇలాగా వచ్చి షిఫాన్ మెటీరియల్ లాగే ఉంటాయి. ఈ చిన్ని డిజైన్ బ్లౌజు, ఇదేమో పౌటంచు, ఇది పౌటంచు. శారీ అంతా మాత్రం ఇలా ఉంటుంది. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. రేట్ అయితే బాగానే ఉంటాయి, నేను చెప్తాను మీకు. అదే మెటీరియల్లో చీరలు మాత్రం చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది ఒక చీర. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్లౌజు అంటే ఇలా, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఓకేనా? ఇదైతే ఇది ఇలా ఉంటుంది, క్యాట్లాగ్ డిజైన్ షిఫాన్ అండి. ఇలా వర్క్ ఉంటుంది, ఇలాగా బార్డర్లో చీర అంతా ఇలా డిజైన్ వస్తుంది. పైన కూడా ఇలా రాసిలకు బార్డర్ లాగా ఇలా బార్డర్ పెట్టారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఓపెన్ చేస్తే అర్థం చేయలేనని సిల్క్ చీర నేను సేల్ చేయకపోవడానికి కారణం అదే. ఎందుకంటే ఇది బ్లౌజ్, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా. స్క్రీన్ షాట్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీరు. ఓకే, రేట్ చెప్పొచ్చు కానీ కన్ఫ్యూజ్ అవుతాను. మళ్ళీ మీరు అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఇదిగోండి ఈ చీరలు నేను ఏమని వర్ణించాలి ఎంత బాగున్నాయో. మీరు డైలీ వేర్కి మాత్రం చాలా బాగుంటాయి, ఆఫీస్ వేర్కి. ఇది పౌటంచ్ అండి. ఇది ఈ డిజైన్ అంటే బార్డర్ వచ్చిన కలరే పౌటంచ్ వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అంతేనా? ఎస్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలా. శారీ అంతా అలా ఉంటుంది.
ఇది ఒక చీర, అన్ని కంపెనీ చీరలు అండి, అంటే బ్రాండ్ చీరలే, క్యాట్లాగ్స్. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది, ఇది బార్డర్ ఇలా ఉంటుంది. ఈ చీరలు ఇలా చూడటం కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది పౌట్ ఓకే. ఇది ఒక చీర. అలాగే నేను సెమీ టసర్ అని చెప్తాను కదా, అందులో నాకు క్యాట్లాగ్లో ఈ ఫోటో బాగా నచ్చి తెప్పించుకున్నాను. ఈ చీర నాదేనండి, మామూలుగా బాగా నచ్చేసింది నాకు. బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్, ఇది ఈ చిన్న ప్రింట్. ఇది బయట ఇంకా కొంచెం డార్క్ ఉంది, అంత లైట్ వెయిట్, ఆ లైట్ కలర్ కాదు. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఇది సెమీ టసరు, మెత్తగా చాలా బాగుంది, ఇలా ఉంటుంది. ఇవి మనం చాలా కాస్ట్లీ చీరలు కట్టుకున్న ఫీలు, అంటే చాలా ప్యూర్ టసర్ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది. అలాగే మనం వీటిని ఏంటని ఇవ్వడం అంటే సాటిన్. ఎస్, సాటిన్ అంటే ఇలా వస్తుంది, ఎంత బాగుంటాయో ఈ చీరలో. చాలా కష్టం, దొరకట్లేదు. నేను అదే ఏమంటారు, నా యూట్యూబ్ చూసి నాకు ఫొటోస్ పెట్టి షేర్ చేస్తే తెచ్చుకున్నానండి చీరలు, తెప్పించా. ఇది బ్లౌజు, శారీ అంత ఇలా ఉంటుంది. ఇవన్నీ కాస్ట్లీ చీరలు అండి, తక్కువ రేట్లు. మినిమము 5,000 వరకు, 5,000 లోపు కొన్ని ఉన్నాయి, 5,000 నుంచి 8,000 వరకు కొన్ని ఉన్నాయి. ఓకే. సిల్క్ చీర అంత రేట్ అంటే కాటన్ చీర 4,000 అమ్ముతానండి నేను. ఇదిగోండి బ్రాండ్లు. ఇది ఒక చీర. అలాగే ఇది షిఫాను, మనం డైలీ వేర్ కట్టుకోవడానికి. కానీ డైలీ వేర్ అయినా సరే మీకు నేను క్రేప్ చీరలు అవి అమ్ముతున్నాను కదా, ఆ రేట్లే ఉంటున్నాయి. ఇది వచ్చేసి బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి, మంచి మంచి డిజైన్స్. నేను ఫోటోలు పెడితే సెలెక్షన్ చేసుకున్నాను, అవి వరకు వచ్చినాయి అనమాట. వచ్చి 4 రోజులు అయింది, కానీ మనకు పూజలతోటి బిజీ ఉన్నాం కదా, అందుకని ఈరోజు హాయిగా అంత పని అయిపోయి ఖాళీగా ఉన్నానని పీస్గా వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇది శారీ, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఉండొచ్చు. అదే చూస్తున్నా ఏం బ్లౌజ్ వచ్చిందబ్బా అని. ఇది బ్లౌజు, ఎంతమంది చూసారు చీర, వంగపూ రంగు. ఇదొకటి, ఇది కూడా నాకు ఇష్టమైన చీర, ఇది కూడా నా చీరే. సాటిన్ అంటే కొంచెం ఇష్టమండి నాకు. ఎల్లో, ఇది బ్లౌజు, గ్రీను బార్డరు, కంచి బార్డర్తో శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత ఉందనే స్క్రీన్ షాట్. మంచి మామిడి పండు కలర్ అండి, అది నాదే. అన్ని గ్రీన్లు ఎల్లోలు అయిపోతున్నాయి కాబట్టి పింక్ అయినా నాదే, అదైనా ఏదో ఒకటి, ఒక చీర మాత్రం నాది. ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది, ఇలా కంచి బార్డర్తో. అంటే కాస్ట్లీ చీర, ఏం తక్కువ రేట్ అయితే కాదు. మీరు ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతాయి. ఎలా వాడుకున్నా బాగుంటాయి. ఎంత బాగుందో చూసారా. ఇది చీర, అది సాటినే. అలాగే ఇది ధర్మకోలు చూసారా, మనకి అలా ఉంది. అంటే ఒక పేపర్ టిష్యూ ఏదోనంటే పేరు, ఊరికే ఒక్కటి శాంపిల్ కోసం తెప్పించాను. అదిగోండి, ఎంత లైట్ వెయిట్ అంటే అసలు చీర కట్టుకున్నట్లేదు. ఎవరికి మళ్ళీ వేస్తాను డబ్బులు అంటే ఎవరికి ఇవ్వరండి. ఇవన్నీ నేను మళ్ళీ అర్జెంటుగా వాడికి పైసలు వేసి మళ్ళీ చీరలు తెప్పించాలి కాబట్టి ఈరోజు ఎవరు కొనుక్కున్నా డబ్బులు వేస్తేనే చీర పంపిస్తాను. పక్కన పెట్టు తర్వాత డబ్బులు వేస్తానంటే వేయనండి. ఇవి అర్జెంటుగా ఇవి బాగుంటే కనుక రెస్పాన్స్ మళ్ళీ తెప్పించాలి. ఇలాంటి చీరలు ఇచ్చేయాలి. వాడికి ఇంకా అమౌంట్ కట్టాలి. కొంచెమే కట్టాను, కొంచెం కట్టాలి. ఇది శారీ జార్జెట్. ఇది ఈ లైన్స్ బ్లౌజు.
బాగుంది ఇంచుక. ఈ లైన్స్ పళ్ళు, ఈ లైన్స్ బ్లౌజు. ఇంకా వెన్నపూస ఉంటుంది అలా ఉందన్నమాట చీర. అంత బాగుందో. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదొకటి. రకరకాల రేట్లు ఉన్నాయండి. 2000 నుంచి 5000 వరకు కొన్ని ఉన్నాయి. 5000 నుంచి 8000, 8500 వరకు కొన్ని ఉన్నాయి. ఇది కూడా చీర. ఈ చిన్ని డిజైన్ కొంచెం అక్కడ లైట్గా కనిపిస్తాను కానీ కొంచెం పర్వాలేదు, బ్రైట్గానే ఉన్నాయి. ఇది బ్లౌజు. ఇది మీకు అమెరికా వెళ్ళే వరకు బాగా యూజ్ అయ్యే చీర. క్రేప్, మీరు వాష్ చేసుకోవటానికి బాగుంటుంది. ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజు. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా పద్మగారి చీర. పద్మగారి గ్రీన్ పిచ్ కదా. ఇదిగోండి. ఇది ఒకప్పుడు ఇలా చుక్కు వచ్చేదండి బ్లౌజులు దీనికి. ఏదో చీరలని ఇవ్వండి వాటిని. చీర అంతా ఇలా. ఇది బ్లౌజు. అంటే కొంచెం సిల్క్ చీరలు, షిఫాన్లు, ప్యూర్లు అండి. షిఫాన్లు ప్యూర్లు అంటే 500, 700 సిల్క్ చీరలు కాదు. ఓకే, మామూలు సిల్క్ చీరలు కాదు. ఇవన్నీ కూడా క్యాట్లాగ్ డిజైన్స్, బ్రాండ్ ఐటమ్. ఇదిగోండి. ఇది ఒక చీర. లక్ష్మీపతి అని, విశాలని. ఇవి కొన్ని విషయాలు ఎక్కువ ఉన్నాయండి ఈసారి. ఎక్కువ విషయాల్లో కావాలన్నది, ఎందుకంటే కాస్ట్ బాగుంటాయని. ఇది బ్లౌజు. ఓకే, ఇదంతా చీర. కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి. కాస్ట్ అయితే ఉంటాయి. నా డైలీ కస్టమర్ అయినా సరే పక్కన ఉంచండి అంటే కనీసం బోణి అన్నా వేయాలి, కానీ మామూలుగా అయితే చీర పక్కన ఉంచలేను. ఇవి చాలా హార్డ్ కేకుల్లో ఉన్నాయి. ఇందులో 4-5 చీరలు నాకే నచ్చేసినాయి. ఇదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది. ఈ బ్లూ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు. పెద్ద డిజైన్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అలా. ఇదో చీర. ఇందులో 4 నుంచి 5 చీరల వరకు నాకే నచ్చేసాయండి. ఇది కూడా అదే చీర. ఈ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఒక రేంజ్లో ఉన్నాయండి చీరలు మాత్రం. ఇది కూడా అంతే, ప్యూర్ షిఫాన్ శారీస్. ఇది బ్లౌజు. చీర అంతా ఇలా ఉంటుంది. ఇలా ప్లెయినే, ఇలా బార్డర్ ఉంటుంది. చీర మీకు చూపిస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా. ఇలా ఉంటాయి చీరలు. వచ్చిందమ్మా నా ఫేవరెట్ చీర. కట్టుకుని వీడియో చేయాలనుకున్నాను. ఇది ప్యూర్ షిఫాన్ అండి. లైట్ వెయిట్, చాలా కాస్ట్. కాకపోతే చాలా రేట్లు ఉన్నాయి. ఏంటి చీర ఇంతే ఉంది, ఇంత రేట్ అంటే నేను ఇవ్వనండి. ఇది నా చీరే. ఇది బ్లౌజు. ఇది శారీ. నేను కొంత ఏం ఆలోచిస్తానంటే 50 అబోవ్ కదా. ఇంత ఈ షిఫాన్ చీరలు అంటే నాకు యాత్రలు వెళ్ళేది ఉందండి. అప్పుడు ఈ చీరలు నాకు క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి. చార్ధాం వెళ్ళాలి ఏప్రిల్ నెలలో. అది ఇది నా చీర. చాలా కాస్ట్లీ. ఇంకో పీస్ కావాలంటే ఉండదు, ఇవ్వను కూడా ఈ చీర. ఓకే, అది అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బాగోదు, కొంచెం సరిపడి ఉన్న వారికే బాగుంటుంది. ఇదిగోండి. ఇదో చీర. ఈ ప్లెయిన్, ఇదే బ్లౌజు. శారీ అంతా ఇలా డిజైన్తో ఉంటుంది. ఎంత బాగుంది చూసారు చీర. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇలా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా కనకాంబరం కలరు, గ్రే కలరు, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇలాగా కనకాంబరం కలర్. ఎంత బాగున్నాయి చూసారు చీరలు. ఉదాహరణ నుంచి ఒకటి
ఇది గ్రే కలరే బ్లౌజ్ ప్లెయిన్ అని నేను అనుకుంటున్నా. అంతే, ఈ గ్రే కలరే ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఇప్పితే బాగున్నాయండి, మడతలు పెట్టలేక ఇప్పలేకపోతున్నాను నేను. ఇట్లా ఉంటాయి. ఇది కూడా నాదే, ఈ చీర కూడా నాదే. నేను బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చాడు, రెడ్ ఇస్తే బాగుండే. ఇదిగోండి, ఇది బ్లౌజ్. చాలా బాగున్నాయి చీరలు, ప్యూర్ షిఫాన్ శారీస్. ఓకేనా? ఇది కూడా నాది. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇలా చుక్కతో చీర కావాలని. చుక్కలు వచ్చి ఇలా చిన్న చుక్క బ్లౌజ్ కావాలని ఇవాళ దొరికింది. ఇది ఇప్పుడు నేను క్రేప్ చీరలో లెహరియా జార్జెట్లు అమ్ముతాను కదా, అలాగే ఉంటాయండి ఈ చీరలు కూడా. ఇంకా బాగుంటాయి వాటికంటే కూడా. ఇట్లా ఇది కూడా పద్మ గారిదే. ఇది ఒకటి, ఇందాక చూపించిన గ్రీన్ ఒకటి ఇప్పుడు వస్తుంది, చూపిస్తాను. ఈ బేలా అని, బేలా కంపెనీ అండి చీరలో. ఈ చిన్న పువ్వులు బ్లౌజు, ఇదంతా శారీ. స్క్రీన్ షాట్. ఒకవేళ ఈ చీర మీరు చూస్తే చెప్తారు ఎలా ఉందో. ఒకవేళ ఎవరైనా నచ్చి కొనుక్కుంటే, చాలామంది ఇచ్చారండి, మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది నా దగ్గర. అందులో ఈ లైట్ కలరు ఇది ఒకటి. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే మనీ వేస్తేనే చీర ఇస్తాను. ఈరోజు నేను వాడికి అర్జెంటుగా డబ్బులు కట్టాలి, పూజలు వీటితోటి బిజీ అయిపోయి పట్టించుకోలేదు. అతన్ని మెసేజ్ రాకుండా నేను మనీ పంపించాలి, అందుకని వాడి దగ్గర నుంచి నాకు మెసేజ్ రాకుండా. మరి పూజలకి పంతులకి ఖర్చులు అవుతాయి కదా, బోల్డ్ ఖర్చు అయింది. నేను పెట్టుబడి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టలేను కాబట్టి. ఇది బ్లౌజు. ఇవ్వాల్సిన వాళ్ళేమో రేపు మాపు అంటే కొంతవరకు ఏదో 10 రోజులు 15 రోజులు పర్వాలేదు, ముందే చెప్తారు కొంతమంది, పర్వాలేదు. అలాంటి ఎవరితో ఇబ్బంది ఉండదు. అసలు నాకు చెప్పకుండా కూడా డబ్బులు వేసేస్తారు, అస్సలు ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఇంకా ఇది ప్లెయిన్. అంతే, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలాగా ప్లెయినే కనకాంబరం కలర్ బ్లౌజ్ వస్తుంది. పింక్ ఎంత బాగుందనే. అసలు ఈ చీరలు కట్టుకుంటే అండి అందం, మామూలుగా లేవు అసలు. ఇదో చీర. ఇప్పుడు నాది అని చెప్పి గ్రీన్ చూపించాను కదా, అందులో బ్లూ. సేమ్ అదే చీర, బ్లూ అండి. నాకు ఇది కూడా నచ్చింది, కానీ ముందు నేను ప్రయారిటీ గ్రీన్కి ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ. కాస్ట్ ఉన్నాయండి, ప్యూర్ షిఫాన్. మీకు మెటీరియల్ చూసుకోండి, ప్యూర్ షిఫాన్, లైట్ వెయిట్. దాంట్లో పింక్ ఒకటి వచ్చింది. పింక్ ఒకటి, ఓకేనా? ఇది కూడా ఆ షిఫాన్ చీరే, ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్, చాలా లైట్ వెయిట్, అసలు ఇలా ఒంటి మీద పెట్టుకున్నట్టుగా కూడా లేవు చీరలు. ఓకే, అదొకటి. ఇది మళ్ళీ జార్జెట్, దానికి ప్లెయిన్దే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితేనే రండి చీరలు. ఓకే, ఒక దాని నుంచి ఒకటి ఏం సెలక్షన్ చేసుకోవాలో తెలియదు. ఎవరు కొనుక్కున్నా సరే నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కావాల్సింది మనీ ఫస్ట్. ఓకే, నేను అర్జెంటుగా వాడికి డబ్బులు పంపించాలి ఈరోజు రేపట్లో. పక్కన ఉంచేయండి అమ్మా అంటే కాదు, పోనీ వేయాలి.
ఇది ఎంత బాగుందో చీర. ఇది చీర, ఈ చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్. ఓకే, శారీ అంతా ఇలా. ఇది మళ్ళీ గోల్డ్ బార్డర్ వచ్చి కంచి బార్డర్ ఇలా. ఇవి నేను చెప్పాను కదా చాలా బాగుంటాయి. అలాగే ఆ షిఫాన్ చీరలో ఇది ఒక కలర్. ఇవి ముగ్గుదారి నుంచి ఒకటి ఉన్నాయండి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకే, ఇది ఆరెంజ్ షేడ్ అనమాట. ధర్మకోల్ మొక్కలాగా ఉంది. ఎంత పెద్ద అట్ట పెట్టి పట్టుకున్నా మనకు బరువుగా ఉండదు కదా, అలా ధర్మకోల్లా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ కలర్ శారీ ఇలా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇది భలే ఉంది. ఇంక ఇలా బెంగళూరు మైసూర్ క్రేప్ అని చెప్పానే, ఇలా ఉంటుంది బార్డర్ వచ్చి. ఈ శారీస్ మాత్రం ఒళ్ళుగా ఉన్నా ఎలా ఉన్నా కట్టుకోవడానికి మాత్రం చాలా కాస్ట్లీ చీరలండి. ఇవి నేను 5000 పై నుంచి 8000, 8500 వరకు ఉన్న చీరలు. ఇది పళ్ళు, ఈ చిన్న డిజైన్ బ్లౌజు, శారీ అంతా లైన్స్. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది నాదేనండి. ఎల్లో బాగా నప్పుతుంది మనకి. ఎలా అంటే ఎల్లో ఇలాంటి కలర్ కడితే ఈ కలర్ కొంచెం మనకి ఫేస్ పైన పడి మన ఫేస్ కొద్దిగా గ్లో కనిపిస్తాయి అన్నమాట. ఇలా మస్టర్డ్లు ఇలాంటి కలర్స్ కట్టుకుంటే. ఇది కూడా పర్పుల్ గారిదే. ఇవేనండి చీరలు. మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేయండి. వాట్సాప్ చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే కనీసం నాకు డైలీ కస్టమర్ అయితే వారికి ఇంకా నేను మంత్ ఎండింగ్ కాబట్టి ఏమన్నా శాలరీస్ మనీ రావాల్సి వస్తే కనీసం బోణి అయినా వేస్తే పక్కన ఉంచగలుగుతాను. అయిపోయిన చీర మాత్రం మళ్ళీ తెచ్చిపెట్టండి అంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ ఏది ఉంటే అదే మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని తెలియజేస్తూ నమస్తే అండి.